హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం కైలాసగిరికి వచ్చాం. మన దరిద్రం తెలిసిందే కదా, మనం ఎక్కడికి బయటికి ప్లాన్ చేస్తే అక్కడికి వర్షం పడుతూ ఉంటది. కైలాసగిరిలో గ్లాస్ బ్రిడ్జ్ ఓపెన్ అయిందని అన్నారు, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అది ఓపెన్ కాలేదు. ఇంకో దరిద్రం. జిప్ లైన్ ఇంకా అవి ట్రై చేద్దామని వచ్చాం. ఈ వర్షానికి వెదర్ కి బానే ఉంది. లుక్ ద ఫస్ట్ కపుల్ ఇన్ ద వరల్డ్, ఆది దంపతులు శివపార్వతులు. సో ఈ రోజు దసరా ముందు రోజు కాబట్టి అందరూ మాలానే పని పాట లేకుంటున్నారు. సో అందరూ ఈరోజు గుంపు ఎక్కువ అయిపోయింది. ఇదంతా చూడొచ్చు మీరు, ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది. మినిట్స్ కష్టపడి కైలాసగిరి మీదకి ఇంత వచ్చి చూడడానికి వర్త్ అంతగా ఏముంటుంది అని చెప్పాలంటే ఈ వ్యూ ఉంటుంది. వైజాగ్ లో బీచ్ అంత ఫేమస్, ఈ కైలాసగిరిలో ఈ ఆర్టిస్ట్ అన్న కూడా అంత ఫేమస్. ఖచ్చితంగా బొమ్మ గీపించుకోవాలంటే ఇక్కడికి వస్తూ ఉంటారు. 200 రూపీస్ తీసుకొని ఆల్మోస్ట్ ఒక 7 minutes లో వెంటనే మన బొమ్మలు గీస్తూ ఉంటాడు. సో మా పెద్దన్న కూడా ఒక డయాగ్రామ్ గీపించుకున్నారు ఆయనదే. ఈ దసరా ముందు రోజు ఈ ఉన్న కూల్ వెదర్ కి ఈ కైలాసగిరి అంతా చాలా హాట్ గా తయారైంది. సో ఈ ఐ థింక్ జిప్ లైన్ ఇంకా స్కై సైక్లింగ్ కూడా ఉన్నట్టున్నాయి. రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ట్రై చేద్దాం. ఈరోజు మనం లైన్ అయితే తీసుకుంటాం, టికెట్ అయితే తీసుకుంటాం మనము జిప్ లైన్ కి. అమ్మో, గేట్ చూస్తేనే గుండె తడపట్టుకుంటుంది బాబు. వీఆర్ రెడీ. జిప్ లైన్ చేయబోతున్నాం. ఇది ఇక్కడ పట్టుకుంటుంది. నాది పెట్టారా? హలో, సో మళ్ళీ మనం ఇప్పుడు ఇంకో ఎండ్కి వెళ్ళిపోతున్నాం. అక్కడ చివరన కనబడుతున్న గ్లాస్ బ్రిడ్జ్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఐ థింక్ ఇంకో 1 month లో అది ఓపెన్ అవ్వబోతుంది. ఇద్దరు కూడా ఒకేసారి మళ్ళీ రిటర్న్ వెళ్ళబోతున్నాం. సో ఇక్కడ ఈ పెద్ద మనిషిని అడిగితే ఈ పార్క్కి వెళ్ళమని చెప్పాడు. ఇది ఆల్మోస్ట్ హాంటింగ్ హౌస్ అన్నమాట. స్టార్ట్ అవుతుంది. ఓకే, చూద్దాం. నన్ను కాకుండా నేను ముందు చూపిస్తా. కూర్చుంది ఒక ఆంటీ, కూర్చుంది. వావ్, ఇది హాంటింగ్ హౌస్ లేదు, ఒక అమ్యూజ్మెంట్ పార్క్ లో. అందుకు మించి సో ఇక్కడ ఒకతను మొత్తం పేడ పూసుకుని మరి కూర్చున్నాడు. సో అడుగుదాం, ఓజీ మూవీ ఎలా ఉంది? బాబు కళ్యాణ్ బాబు. ఐ థింక్ ఈ కైలాసగిరి అన్నిట్లో మంచి వ్యూ పాయింట్స్ హైలైట్ ఉంటాయి అనమాట. సో ఇది నార్మల్గా టాయ్ ట్రైన్ వెళ్ళేది. చాలా మంది దీన్ని యూజ్ చేయరు, ఎవరో జస్ట్ ఫ్యూ మెంబర్స్. సో కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయని ఒక ఎగ్ నూడిల్స్, ఒక వెజ్ మంచూరియా వేస్తా. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. సో ఇదే ఇంకా ఈరోజు కైలాసగిరిలో జరిగిన వేషాలన్నీ. సో let's again meet in another video. So thank you.
యువర్ ఈశ్వర్ టాక్.